జాతీయ జనసేన పార్టీ రాష్ట్రంలో జనసేనకు అదే సమయంలో టీడీపీకి ఏకుకు మేకు కానుందా అంటే అవునంటున్నారు కొందరు జర్నలిస్టులు. ఇంతకీ జాతీయ జనసేన వ్యూహమేంటి? ఆ పార్టీ అధ్యక్షుడు కొన్నింటి పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు మీడియాని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక హోదాని తామే ఇచ్చేస్తామని చెప్పి ఆలోచింపజేస్తున్నాడు ఆ పార్టీ అధ్యక్షుడు కొన్నింటి పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీకి క్లోన్ పార్టీ పుట్టుకొచ్చింది. అంతేగాక ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ అధ్యక్షుడిగా కొన్నింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వెదికి తెచ్చి కూర్చోబెట్టారు. ఇదంతా వెనక ఉండి కొన్ని పార్టీలు, ఆ పార్టీల వ్యూహకర్తలు నడిపిస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నప్పటికీ జాతీయ జనసేన తన పని తాను చురుకుగా చేసుకుపోతోంది. జనసేన 60 స్థానాలలో పోటీ చేయవచ్చన్న ఊహాగానాలుంటే జాతీయ జనసేన మాత్రం ఏకంగా 175 స్థానాలలో పోటీ చేస్తానంటోంది. అనామక పార్టీగా వచ్చిన జాతీయ జనసేన గ్లాస్ గుర్తు కేటాయించాలని ఎలక్షన్ కమిషన్ ని కూడా కోరింది. అయితే ఎన్నికల కమిషన్ దాన్ని జనసేనకే కేటాయించింది. అదిలా ఉండగా 175 స్థానాల్లో పోటీ చేసే తాము ఏకంగా 80 స్థానాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించటమే కాక సోషల్ మీడియాకు ఒక టాపిక్ గా మారింది. అయితే వారి స్ట్రాటజీ ఏంటి అనేది ప్రస్తుతం జేఎస్పీ టీడీపీ కార్యకర్తలను ఆలోచింపజేస్తోంది. జాతీయ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కార్యకర్తే. పవన్ కళ్యాణ్ జనసేనకు రాళ్లెత్తిన కూలీనని చెప్తున్న జాతీయ జనసేన అధ్యక్షుడు తమ అధినేత విధి విధానాలు నచ్చకే తాము జాతీయ జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆయన చెప్పి మరికొన్ని విషయాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జనసేన పోటీ చేసే చోట తాము బకెట్ గుర్తుతో పోటీ చేస్తామని, జనసేన పోటీ చెయ్యని చోట గ్లాసు గుర్తు కోసం ఈసీని అడుగుతామని చెప్తున్నాడు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉండే పార్టీ, ఆయా నాయకులే చిరకాలం నిలబడతారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీలు నిలబడతాయని కొన్నింటి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. తెలంగాణలో మెదక, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలేగాక ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, విజయవాడ ఎంపీ స్థానాలతో పాటు మరొక ముఖ్య నియోజకవర్గాన్ని తాము టార్గెట్ చేశామని జాతీయ జనసేన అధ్యక్షుడు చెప్తున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను అక్కడ నుంచి పోటీ చేసి గెలుస్తానని, అందుకే పవన్ కళ్యాణ్ ఇంతవరకు తాను ఎక్కడ పోటీ చేసే విషయాన్ని చెప్పే ధైర్యం చేయడం లేదని కొన్నింటి పవన్ వ్యాఖ్యానిస్తున్నాడు. తాను సీఎం అవుతానని, తొలి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానంటున్నాడు కొన్నింటి పవన్ కళ్యాణ్. తన వెనుక కార్పొరేట్ సంస్థలున్నాయని, కార్పొరేట్ సంస్థల కోసం తమ ప్రభుత్వం ట్యాక్సులని రద్దు చేసి కేంద్రంతో సంబంధం లేకుండా విస్తరించుకోవడానికి సంతకాల మీద సంతకాలు చేస్తామని ఆయన చెప్తున్నాడు. తమ ఎజెండా అదేనని, దాని ద్వారా వేలాది కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో నెలకొని లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు వాటి సహకారంతో రాష్ట్రాభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఈ క్లోన్ పార్టీ అధ్యక్షుడు. తమకు ఓట్లు రాలతాయని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి తాము ఓట్లు తెచ్చుకోగలమని చెప్తున్నాడు కొన్నింటి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అసలు జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో, పొత్తుల్లో ఉన్న టీడీపీ స్పందన ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.